హలో నమస్తే అండి. మొన్న పచ్చడి చేశాను కదండి. ఈరోజు స్నాక్ ఐటెం క్యాబేజ్ పకోడా అండి. పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లిపాయలు అండి వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. మిక్సీ పట్టాలి. క్యాబేజ్ సన్నగా తరుక్కోవాలి. బియ్యపిండి, శనగపిండి అండి. క్యాబేజ్ వేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న క్యాబేజ్ అండి ఇది. శనగపిండి అండి. మూడు చెంచాలు శనగపిండి, 1 చెంచా బియ్యపిండి అండి. పచ్చగా నూరుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అండి. పసుపు, కారం 1 స్పూన్ అండి. కొద్దిగా నువ్వులండి. రుచి బాగుంటుందండి నువ్వులు వేస్తే. టేస్ట్ని బట్టి సాల్ట్. కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర. కొద్దిగా సోడా అండి, బేకింగ్ సోడా. వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగుంటుందండి ఇది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు, అన్నంలోకి కూడా తినచ్చు అండి. అన్నిటికీ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది. ఆయిల్ వేడుకుతా ఉంది. కడాయి పెట్టాను. ఇందులో ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి. ఇది క్యాబేజీ చాలండి. క్యాబేజు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే చాలండి. ఆయిల్ వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలండి. వేగినాయండి. మళ్ళీ వేస్తున్నానండి. ఇవి ఫోక్స్ తోటి వేసామంటే కాస్త విడివిడిగా వస్తుంది, బాగుంటుందండి. మనం చేత్తో వేసామంటే ఉండలుగా వచ్చేస్తాయండి. కాదు ఆలస్యంగా అవుతుందండి ఇది. మీడియం ఫ్లేమ్లో పెట్టినందుకు
ఇంకా ఎర్రబడాలి. రెడీ అండి, క్యాబేజ్ పకోడా అండి. చాలా బాగుంటుందండి. ఇది స్నాక్ ఐటెంలా కూడా తినచ్చు. గెస్ట్ ఎవరైనా వస్తే కూడా చేసి పెట్టచ్చండి, తొందరగా అయిపోతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ అండి.